జాన్వీ కపూర్ నార్త్ మీద ఫోకస్ తగ్గించారా లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గిస్తున్నారా? ఈ విషయం మీద డిబేట్ జరుగుతుంది నార్త్ సర్కిల్స్లో. ఆఫ్టర్ దేవరా జాన్వీ వే ఆఫ్ థింకింగ్లో మార్పు వచ్చిందా? దక్షిణాది సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ కావాలని ఫిక్స్ అయిపోయారా? జాన్వీ కపూర్ నార్త్ మీద ఫోకస్ తగ్గించారా లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గిస్తున్నారా? ఈ విషయం మీద డిబేట్ జరుగుతోంది నార్త్ సర్కిల్స్లో. ఆఫ్టర్ దేవరా జాన్వీ వే ఆఫ్ థింకింగ్లో మార్పు వచ్చిందా? దక్షిణాది సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ కావాలని ఫిక్స్ అయిపోయారా? కమాన్ లెట్స్ వాచ్. తంగం క్యారెక్టర్తో సౌత్ జనాలకు హలో చెప్పేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమా 500 కోట్లు మార్కు దాటడంతో పాటు జాన్వీలోని గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ యాంగిల్స్ని సౌత్ ఆడియన్స్కి స్పెషల్గా పరిచయం చేసింది. దేవర తర్వాత నార్త్ అండ్ సౌత్లో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు జాన్వీ. లేటెస్ట్గా ఆమె నటిస్తున్న పరమసుందరి గ్లిప్ వచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె యాక్ట్ చేసిన పరమసుందరి వచ్చే ఏడాది జూలై 25న విడుదల కానుంది. ఇందులోనూ చీరకట్టుతో సందడి చేస్తున్నారు జాన్వీ. పరమసుందరి కాకుండా నార్త్లో ఒకే ఒక్క సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో. సన్నీ సంస్కారికి తులసి కుమారి అనేది ఆ ప్రాజెక్ట్ పేరు. ఆ తర్వాత ఏం చేయబోతున్నారంటే ప్రస్తుతానికి నో డేటా అంటుంది వికీ. కానీ తెలుగులో ఇప్పటికే చరణ్తో జోడీ కట్టేస్తున్నారు జాన్వీ పాప. బుచ్చిబాబు సానా సినిమా తర్వాత తెలుగులో మహేష్ జక్కన్న మూవీకి జాన్వీ సై అన్నారనే వార్తలు ఎప్పటి నుంచో గుప్పుమంటున్నాయి. రాజమౌళి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే గానీ దాని గురించి పక్కాగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎట్టొచ్చి దేవర పార్ట్ 2లో మాత్రం ఆమె హల్చల్ చేయడం ఖాయం. అప్పటిదాకా చెర్రీ సినిమా కోసం వెయిట్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్.